నమస్కారం. టీవీ7 డైలీ మార్కెట్ అప్డేట్స్ కు స్వాగతం. ఉత్తర భారత్లో కొత్త వేరుశెనగ ప్రారంభం. ప్రస్తుత ఖరీఫ్ సీజన్ కోసం ఉత్తరప్రదేశ్లోని ఝాన్సీలో వేరుశెనగ ఉత్పత్తి గత ఏడాదితో పోలిస్తే దాదాపు 25% వృద్ధి చెందినట్లు తెలుస్తోంది. రైతులు కొత్త సరుకు మార్కెట్లకు తరలిస్తున్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో వారంలో 1,00,000 బస్తాలు, కర్ణాటకలో 40 నుండి 45 వేల బస్తాలు, గుజరాత్, రాజస్థాన్లలో కలిసి ప్రతిరోజు 50 నుండి 60 వేల బస్తాల కొత్త వేరుశెనగ రాబడి అవుతున్నది. ప్రస్తుతం సరుకులో తేమ శాతం అధికంగా నిక్షిప్తమై ఉంది. తెలంగాణలో దసరా పండుగ తర్వాత కొత్త సరుకు రాబడి ప్రారంభమయ్యే అవకాశం ఉంది. గుజరాత్, రాజస్థాన్, కర్ణాటక రాష్ట్రాలలో వేరుశెనగ పంట వెలికితీత ప్రక్రియ జోరందుకున్నది. రాబడులు కూడా వృద్ధి చెందుతున్నాయి. గుజరాత్లోని గోండల్లో ప్రతిరోజు 25 నుండి 30 వేల బస్తాలు, రాజ్కోట్లో 10, దిశాలో 10 నుండి 11 మరియు పరిసర ప్రాంతాల మార్కెట్లలో కలిసి 2 నుండి 3 వేల బస్తాలు, జునాగఢ్లో 2 నుండి 3 వేల బస్తాల కొత్త వేరుశెనగ రాబడి అవుతున్నది. ఇక్కడ పంట వెలికితీత ప్రక్రియ కొనసాగుతున్నది. స్థానిక మార్కెట్లలో నిమ్ము సరుకు ప్రతి క్వింటాలు 4,000 నుండి 6,000 ధరతో వ్యాపారమైంది. గుజరాత్లో 24 నంబర్ సూపర్ రకం ఎండు సరుకు 6,500 నుండి 6,800, నాణ్యమైన సరుకు 5,900 నుండి 6,000, మీడియం 5,000 నుండి 5,750, సాధారణ రకం 4,000 నుండి 5,500. బీటీ 37 సూపర్ రకం సరుకు 5,550 నుండి 6,000, మీడియం 5,400 నుండి 5,600, సాధారణ రకం 5,000 నుండి 5,200. గుజరాత్ నుండి హెచ్ఎస్ ముంద్రా ఓడరేవు డెలివరీ 50 నుండి 55 కౌంట్ 9,000, 40 నుండి 50 కౌంట్ 9,100, 38 నుండి 42 కౌంట్ 9,200, 35 నుండి 40 కౌంట్ 9,300. బోల్డు కొత్త సరుకు 50 నుండి 60 కౌంట్ 8,800, 40 నుండి 50 కౌంట్ 9,000, 38 నుండి 42 కౌంట్ 9,300 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది. ఆంధ్రప్రదేశ్లోని కర్నూలులో 30 నుండి 35, ఆదోనిలో 35 నుండి 40 వేల బస్తాలు, ఎమ్మిగనూరులో 20 నుండి 25 వేల బస్తాల రాకపై 5,700 నుండి 7,270, అనంతపురంలో 15 నుండి 20 వేల బస్తాల రాకపై సీడ్ రకం తెలంగాణ నుండి డిమాండ్ నెలకొన్నందున 7,800 నుండి 8,000, కదిరి లేపాక్షి 6,500 నుండి 8,000, హెచ్పిఎస్ 80 నుండి 90 కౌంట్ చెన్నై డెలివరీ 10,000 నుండి 10, 100, 90 నుండి 100 కౌంట్ 9,800, కళ్యాణి 8,500, హైదరాబాద్, మహారాష్ట్ర డెలివరీ 70 నుండి 80 కౌంట్ 10,500 నుండి 10,600, 60 నుండి 70 కౌంట్ 10,900 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది. కర్ణాటకలోని బళ్ళారి, చల్లకేరి, దావణగిరి, శ్రీరామ్ ప్రాంతాలలో గత వారం 40 నుండి 50 వేల బస్తాల కొత్త సరుకు రాబడిపై స్థానిక మార్కెట్లలో కదిరి లేపాక్షి 5,500 నుండి 6,000, K6 రకం 6,000 నుండి 7,500, హెచ్పిఎస్ 60 నుండి 70 కౌంట్ 10,800 నుండి 10,900, 70 నుండి 80 కౌంట్ 10,500 నుండి 10,600, 80 నుండి 90 కౌంట్ 10,200 నుండి 10,300. చల్లకేరిలో హెచ్పిఎస్ 70 నుండి 80 కౌంట్ 10,800, 80 నుండి 90 కౌంట్ 10,900, 90 నుండి 100 కౌంట్ 10,000 నుండి 10,100, కళ్యాణి 8,500 నుండి 8,600 ధరతో వ్యాపారమైంది. ఉత్తరప్రదేశ్లోని ఝాన్సీ మరియు మధ్యప్రదేశ్లోని శివపురి ప్రాంతాలలో వేరుశెనగ పంట కోతల ప్రక్రియ కొనసాగుతున్నది. స్థానిక మార్కెట్లో 5 నుండి 7 వేల బస్తాలు వేరుశెనగ రాబడిపై నిమ్ము సరుకు 3,000 నుండి 4,800, నీమచ్లో 12 నుండి 15 వేల బస్తాల పాత సరుకు రాబడిపై 5,500 నుండి 6,000, మీడియం 5,000 నుండి 5,400, సాధారణ రకం 4,800 నుండి 5,000 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం వాచ్ చేస్తూనే ఉండండి టీవీ7.